లేక పిల్లల్ని పెంచుకుంటారు. కానీ ఒక భార్య వెరైటీగా పాముల్ని పెంచుకుంటుంది. పాపం ఆ భర్త పరిస్థితి ఏంటో చూడాలంటే లెట్స్ కాల్ అపాన్ చమక్ చంద్ర ఎన్ఎస్టీ. నా గుండెలో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను నన్ను ఎవ్వరూ వేరు చేయలేరు. నువ్వు సాధించాల్సింది ఎంతో ఉంది రాగిని. ఈ దేశానికి పేరు ప్రఖ్యాతలు నీ వల్లే రావాలి. నాన్న వచ్చాక మనం దాగుడు మూతలు ఆడుకుందాం, సరేనా? అప్పుడు దాకా పాలు తాగు నాన్న, పాలు తాగు, పాలు తాగు, పాలు తాగు. నాగిని, నాగిని, ఎక్కడ తెచ్చావే? ఇగో ఇక్కడే. ఆ రాగిని ఎక్కడ తెచ్చింది? నా దగ్గరే ఉందండి. అక్కడే ఉందా? అక్కడే ఉంచుదాన్ని. డాడీ వచ్చాడు, డాడీ వచ్చాడు, డాడీ వచ్చాడు. డాడీయా? నా ఇస్త్రీ పిల్లల్ని ఇచ్చి తండ్రిని చేయమంటే పాముతో తండ్రిని చేస్తున్నావేంట నా ఇస్త్రీ? ఉన్న పామునే సరిగా చూసుకోవట్లేదు కానీ పిల్లల్ని ఏం చూసుకుంటావు? డాడీ దగ్గరికి వెళ్ళము, డాడీ దగ్గరికి వెళ్ళు, డాడీ దగ్గరికి వెళ్ళు. నీకు దండం పెడతానే నా ఇస్త్రీ. ఎందుకండి అంత టూ మచ్ చేస్తారు? నా రాగిని ఒక్కసారి కూడా ఎత్తుకోలేరా? అంత కానిదైందో నా రాగి. ఏంటి ఎత్తుకునేది నా ఇస్త్రీ? అది ఎత్తుకోవడానికి పాపా బాబా పామే ఒక్కసారి పసకనే ఎత్తిందనుకో జీవితాన్ని సంకనాగిపోతుంది. నీకు దండం పెడతానే. కావాలంటే చిలకని పెంచుకో, ఎలకని పెంచుకో, పిలకని పెంచుకో, గిలకని పెంచుకో, దాన్ని మాత్రం వదిలేసి రావే. నీకు దండం పెడతాను. కావాలంటే మిమ్మల్ని వదిలేస్తా, నా చచ్చిన రాగిని వదలను. నా రాగిని సాధించాల్సింది చాలా ఉంది. అవును అవును, సాధించాల్సింది చాలా ఉంది. ఒలింపిక్స్కి వెళ్ళి సానియా మిర్జా లాగా, సేనా నెహ్వాల్ లాగా వెళ్ళి బంగారు పథకం తెస్తుంది. నీ పిచ్చి పరాకాష్ఠను. ఏదో ఏదో నా మీద ఏదో ఎక్కుతుంది. ఏమండి మీకు చెప్పడం మర్చిపోయాను, మన రాగిని పొద్దున 10 పాము పిల్లలు పెట్టింది తెలుసా? చావడానికి ఒక్క పాము పిల్ల చాలదే, 10 పాము ఒక్కదాంతోనే చేస్తుంది. 10 పాము పిల్ల ఉంటే మెంటల్ దానా? 10 పాము పిల్లలు ఉంటారా జీవితం? ఏమైందండి? పాము లోపలికి పోయింది. నేను చచ్చిపోతానే, నీకు దండం పెడతానని కాపాడు. ఎందుకంత భయపడతావు? ఉండు, డాక్టర్ని పిలుస్తా. డాక్టర్ ఎందుకే? అమ్మా, ఇక్కడ ఏమన్నా యాక్సిడెంట్ జరిగిందా? ఇన్సిడెంట్ జరిగింది. ఎవడు పాములు పట్టేవాడిని పిలిచే, నీకు దండం పెడతాడా? అలాగే, మీరు ఉండండి, భయపడకండి. హలో పాంబాయ్, వస్తున్నా వస్తున్నా. పాము ఇంట్లో దూరిందా, ఒంట్లో దూరిందా? మా ఆయన ఒంట్లో దూరింది. అవునా? టెన్షన్ పడకు. నేను పొంగి ఊదాననుకో, నీ పాము పుస 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 బయటికి రావాల్సిందే. సరిగ్గా కూసో, కాళ్ళు తెరువు. ఏం చేస్తున్నావురా నువ్వు? పాము తీస్తున్నా, డెలివరీ చేస్తున్నా దరిద్రుడా. ప్రశ్నలు అడగద్దు. పాముని తీసేటప్పుడు నీకు కావాల్సిన పాము రావడమే కదా. అవును అవును అవును. తెరిచి కూసో. పాము ఏ మార్గం నుంచి రావచ్చు. ఏమైందిరా? పాము బయటికి రావట్లేదు సారు. నీ మీద అలిగినట్టున్నది. అలిగిందా? నేనేం చేశాడ్రా దానికి? ఏం చేసావా? ఎప్పుడైనా రాగిని ఒక్కసారి ఎత్తుకున్నావా? ఒక లాలిపాట పాడావా? ఓ ముద్దు పెట్టావా? ఇప్పుడు చూడు, అలిగి లోపల కూర్చుంది. దాన్ని ఎలాగైనా తీరా, నీకు దండం పెడతాను. ఇక్కడ పాముల పగిరున్న టెన్షన్ పడుకో. అమ్మా, ఆ గ్లాస్ లో పాలు ఇవ్వు. నోరు తెరువు. ఎందుకు? పాము బయటికి రావాలంటే నోరులో పాలు పోయాలి కదా. అది కాదురా. అది కాదా? అమ్మా, మళ్ళీ ఏమైందిరా? పాము బయటికి రావడానికి రూట్ దొరకలేదు సారు. రూట్ మ్యాప్ అయితే ఏదో పంపించరా, నీకు దండం పెడతాను. రూట్ మ్యాప్ కరెక్ట్ చెప్పి రూట్ మ్యాప్ పంపుతా. పాముల పక్కిరా మజాగా. నోరు తెరువు. మళ్ళీ పాలు ఎందుకురా? పాము రావాలంటే పాలు పోయాలిగా. దరిద్రుడు ఆపు. మాట్లాడతా. నోట్ల పాలు వేస్తున్నావు, కింద ఊతున్నావు. నోట్ల పాలు వేస్తున్నావు, కింద ఊతున్నావు. ఎందుకురా? మీద అన్నం ఉడకాలంటే పొయ్యిలే కదా మంట పెట్టాల్సిందే.
పోయమంది నీకు మాట్లాడితే నోట్ల పాలు వేస్తున్నా కింద ఊతున్నా, నోట్ల పాలు వేస్తున్నా కింద ఊతున్నా, దరిద్రుడా. ఇప్పుడేమో ఫుల్ గా తాగి లోపల పడుకుంది నా ఇస్త్రీ. ఏమండి ఇప్పుడే కదా అది పాలు తాగింది, కాసేపు పడుకొని వచ్చుకో. ఇది బెడ్రూమ్, ఏసీ దానికి ఏసీ. నాగేంద్ర నాగేంద్ర అమ్మ ముసలి నువ్వు తప్పుకోరా వెళ్ళవా నాగేంద్ర. అయ్యా ఒక్కసారి బుసకొట్టు నా మీద, ముసలి దాని మీద గింత కూడా కనికరం లేదా? నీకు పూజలు పురస్కారాలు బాగానే చేశాను కదా నాగేంద్ర, ఒక్కసారి బుసకొట్టు. సరిపోయిందా? నాగేంద్ర కనికరించావా తండ్రి? 30 సంవత్సరాల నడుము నొప్పి పట్టుమని పోయింది. ఆహా, దిగు దిగు నాగరాజా, నాకన్నా దివ్య సుందరి నాగో, నాకన్నా. పామును బయటికి నీకు దండం పెడతాడ్రా ఎలాగోలాగా దీరాజా. పాముల ఫకీర్కే ప్రశ్నగా పట్టుకో, నోరు తెరువు. మళ్ళీ పాలెందుకు రా? పొట్టలో పాము తీయాలంటే నోట్లో పాలు పోయాలిగా సారు. పొట్టలో పామా? పొట్టలో పాము ఏంట్రా? పంచలో పాము ఉందిరా, పొట్టలో కాదురా. పంచలో ఆ! మరి అప్పంచెలు చెప్పలే. ఎక్కడ చెప్పిస్తున్నావురా? ఎక్కడ చెప్పిస్తున్నావు? మాట్లాడితే నోట్ల పాలు వేస్తున్నావు, కింద ఊతున్నావు, నోట్ల పోస్తున్నావు, కింద ఊతున్నావు. ఒక్కరు కూడా మాట్లాడిన దరిద్రులు అందరూ స్పైసీకి అలవాటు పడ్డారు దరిద్రులు. పాలు లేకుండా పాము తీరా నీకు దండం పెడతా. పాలు లేకుండా పాము. ఆ, అమ్మా ఆ తల్లి పాము ఇయ్యి ఒకసారి. ఇదిగో తల్లి పాము ఎందుకురా? ఈ తల్లి పామును లోపల పంపి పిల్ల పామును తీపిస్తా. ఉన్న పాముతోనే చస్తున్నానంటే ఆ తల్లి పాముని ఎక్కడి నుంచి దరిద్రుడా? పాము బయటికి రావాలా వద్దా? రావాలరా? అయితే తల్లి పో, తల్లి పో, తల్లి పో, తల్లి పో. ఆగ్రా దరిద్రుడా ఆగు. పాము పంచలోనే ఉంది కదా, ఈ పంచే లేకపోతే పాము ఉంటది కదా. పాము వచ్చేదాకా కళ్ళు తెరు. ఒక్కసారి నోరు తెరు. నోరు తెరు. నువ్వు నోరు తెరు. ఎందుకు? నోరు తెరు. నీ పరాకాష్ట పిచ్చి. ప్రతి సిట్ కి నీ దగ్గర రాకపోతే ఫినిషింగ్ ఉండట్లా. అయ్యో, ఈ అమ్మ నా ఇస్త్రీ ఏం చెప్పటావు? నోరు తెరు. అయ్యో నీ నడుమొంపున ఢింక చిక రమ్మని పిలిచెని రామ్ చిలక. రోజా గారు, పాముల పకీరు పాములు తీసేదానికి పాలు పోసి చంపేస్తావు పాపం చంద్రాని. కొత్తగా అనిపించింది. స్పైసీగా ఉందేమో అనేలోపు స్పైసీ కాదు అన్నట్టు మెల్లిగా డైవర్ట్ చేసావు ఎక్కడ తిడతాను అనేసి. బాగుంది. నాగబాబు సార్. పావులు అంటే నాకు కూడా భయం ఒకప్పుడు. పావును చూస్తే అంటే చూడటం వరకు ఓకే, ఇంతవరకు కూడా చూడగలను. పట్టుకోమంటే మాత్రం చాలా ఇది ఉంది. గుడ్ ఎంటర్టైన్మెంట్ స్కిట్, పిల్లలు బాగా నచ్చుతుంది స్కిట్.